ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని గొప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సచివాలయంలో సోమవారం ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అదేనని విమర్శించారు. సీఎం ఆలోచనలన్నీ ఫ్యూచర్ సిటీ చుట్టూనే తిరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణకు మణిరత్నం లాంటి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తామని 2025లో ప్రకటించిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదని ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ చెప్పారని వెల్లడించారు. ముందు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు నిధులు విడుదల చేసి వాటి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎంకు ప్రవీణ్ సూచించారు. సిటీలో రేవంత్ రెడ్డి గారి ఆత్మ ఉన్నది, అక్కడే ఉంది. బాధంతా ఏంటంటే నేను ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ గా చేయాలని చూస్తా ఉన్నాను. అక్కడ మాకు 3000 ఎకరాల భూమి ఉన్నది. మాకు అంటే రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ బ్రదర్స్ కు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి కూడా 3000 ఎకరాల భూమి ఉన్నది. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనే ఒక అభూత కల్పన, ఆ ఫ్యూచర్ సిటీని మీ జాకీలు పెట్టి లేపాలి, దాని రియల్ ఎస్టేట్ ఫుల్గా లేపాలని చెప్పేసి ఫారిన్ యూనివర్సిటీలో తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, నేను అమెరికా పోతా, లండన్ పోతా, అక్కడ నుంచి ఆక్స్ఫర్డ్ తీసుకొస్తా, అక్కడ నుంచి కేంబ్రిడ్జ్ తీసుకొస్తా, ఎక్కడ తీసుకొస్తా, వరంగల్ కు తీసుకురాడు, మహబూబ్నగర్ కు తీసుకురాడు, నల్గొండకు తీసుకురాడు, వరంగల్ కి తీసుకురాడు, నిజామాబాద్ కు తీసుకపోడు, ఆదిలాబాద్ తీసుకపోడు, కేవలం ఫ్యూచర్ సిటీకే తీసుకుపోతాడంట.